పవన్ కళ్యాణ్ ని వదిలేదే లేదంటున్నారు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్. సమయం దొరికినప్పుడల్లా పవన్ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు ఆయన. పవన్ పై ఏకంగా కోర్టుకెక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అసలు పవన్ ని మాజీ ఐఏఎస్ ఎందుకు టార్గెట్ చేశారు? మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ మరోసారి పవన్ కళ్యాణ్ ను గట్టిగానే టార్గెట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పవన్ పై విమర్శలు చేస్తూ వస్తున్న విజయ్ కుమార్ ఆయన వ్యవహార శైలిని ఖచ్చితంగా ప్రశ్నిస్తానని చెప్తున్నారు. తనకు పవన్ కళ్యాణ్ తో వ్యక్తిగత వైరం లేదంటూనే ఆయన చేసిన తప్పులు, ఇచ్చిన హామీలపై నిలదీస్తామని అంటున్నారు. అంతేకాదు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపించారు విజయ్ కుమార్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ సొంత ఎజెండా అమలు చేయాలని చూశారని ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కోడ్ ఆఫ్ కండక్ట్, స్టేట్ అండ్ సెంటర్ రూల్స్ ను ఉల్లంఘించారన్నారు. మంత్రిగా తన సినిమాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారని విమర్శించారు. ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. అలాగే వారు చేసినటువంటి ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘన చేశారు. ఏ విధంగానంటే, ఒక మంత్రిగా పాటించాల్సినటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ వారు ఫెయిల్ అయ్యారు. ఏ విధంగా ఫెయిల్ అయ్యారంటే, ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేకుండా పూర్తి స్థాయి, పూర్తి సమయాన్ని ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వెచ్చించి పనిచేయాలి. అయితే వీరు సినిమాలు కూడా చేసుకోవడం అనేది జరిగింది. వారు వ్యక్తిగతంగా సినిమాలు చేసుకోవడం అనే అంశం మీద మాకు ఎలాంటి ఆక్షేపణ కానీ, అభ్యంతరం కానీ లేదు. అది వారి యొక్క హక్కు. కానీ మంత్రిగా ఉండి సినిమా అనే వ్యాపారం చేయడం అన్నది రాజ్యాంగ ఉల్లంఘన. పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. తాను పవన్ కళ్యాణ్ తప్పులను మాత్రమే ప్రశ్నిస్తున్నారని, ఆయనతో తనకు రాజకీయ వైరం లేదా వ్యక్తిగత వైరం లేదని విజయ్ కుమార్ తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా మాకేమీ లేదు. వీరు పొరపాటు చేసినారు కాబట్టి వీరి గురించి మాట్లాడారు. ఇంకొకరు పొరపాటు చేస్తుంటే వారి గురించి మాట్లాడేవడం తప్ప ఇక్కడ వ్యక్తిగతమైన అంశం ఏమీ లేదు. ఒకటి, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు, అధికారం వాడుకుని సినిమా టికెట్లు భయంకరంగా హైక్ చేసుకున్నారు అనేది ఒకవైపు అయితే, మంత్రిగా ఉండి లాభాపేక్ష వచ్చేటువంటి కార్యక్రమాలు, వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొన్నారనేటువంటిది రెండవది. ఈ అంశాల గురించి మాత్రమే మేము మాట్లాడాం. విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశం అవుతోంది. ఈ అంశంపై జనసేన నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.